ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వన్ ఆఫ్ ది కింగ్ పిన్ అనుకుంటున్న కవిత తిహాడ్ జైల్లో సెటిల్ అయ్యారు. ఇది జస్ట్ ఇన్ఫో మాత్రమే. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే ఇష్యూ ఇది కాదు. కవిత అండ్ కో పంపిన డబ్బు మూటలను కేజ్రీవాల్ ఏం చేశారు, ఎక్కడ ఖర్చు పెట్టారు? ఈడీ నెక్స్ట్ ఫోకస్ చేసేది పంజాబ్ పైనేనా? ఇప్పుడు ఈడీ లాగే తీగ పంజాబ్లో డొంకను కదిలించనుందా? అంతేకాదు, జైలు నుంచే పాలిస్తానంటున్న కేజ్రీవాల్ కళ నెరవేరుతుందా లేదా కలగానే మిగిలిపోనుంది? ఎందుకంటే లెఫ్టినెంట్ గవర్నర్ జైలు నుంచి పరిపాలన సాగకూడదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వరుసగా సమన్లు, ఆ తర్వాత సోదాలు, విచారణలు, విశ్లేషణలు ఇలా అన్నీ చేసిన తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కింగ్ పిన్గా భావిస్తున్న అరవింద్ కేజ్రీవాల్ కవితలను అరెస్ట్ చేసింది ఈడీ. అయితే ఈ కేసును ఎండ్ కార్డ్ పడినట్టేనా? ఈ క్వశ్చన్కు నో అనే ఆన్సర్ చెబుతోంది ఈడీ. ఇప్పుడు ఈడీ ఫోకస్ పంజాబ్ మీద పెట్టింది. పంజాబ్ లిక్కర్ పాలసీపై నజర్ పెట్టింది. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ నిర్ణయాలపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పంజాబ్ ఎక్సైజ్ అండ్ టాక్సేషన్ కమిషనర్ వరుణ్ రుజమ్ ఇంట్లో సోదాలు నిర్వహించింది. ఈడీ పంజాబ్పై ఎందుకు ఫోకస్ పెట్టింది? ఢిల్లీ లిక్కర్ స్కామ్కు పంజాబ్కు ఏమైనా లింక్ ఉందా అంటే అవునని అంటున్నారు పంజాబ్ బీజేపీ స్టేట్ చీఫ్ సునీల్ కుమార్. ఆయన ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు కంప్లైంట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ లాగానే పంజాబ్ లిక్కర్ పాలసీలో కూడా లొసుగులున్నాయి, దీనిపై కూడా దర్యాప్తు చేయండి, అసలు నిజాలు వెలుగులోకి తీసుకురండి అని ఆయన కోరుతున్నారు. ఆయన ఫిర్యాదు చేసిన సమయంలో ఈడీ రంగంలోకి దిగింది. ఆయన ఇంట్లో సోదాలు చేసింది. ఆయన మాత్రమే కాదు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లోని కొందరు వ్యక్తులకు కూడా త్వరలోనే ఈడీ నోటీసులు వెళ్లనున్నాయి. వాళ్ళందరినీ ఢిల్లీకి పిలిపించి విచారించాలన్న ఆలోచనలో ఉంది ఈడీ. ఇప్పటికే ఈ కేసులో లంచంగా ముట్టిన డబ్బులను గోవా, పంజాబ్లో ఎన్నికల ప్రచారానికి వాడారని ఈడీ చెబుతోంది. లెక్కలు కూడా చూపెడుతోంది. మరి ఇప్పుడు ఈడీ గనుక పంజాబ్పై ఫోకస్ చేస్తే ఎవరి పేర్లు బయటకు వస్తాయి? ఎవరిపై కేసులు నమోదవుతాయి? ఎన్నికల ముందు ఆప్ నేత పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ చిక్కుల్లో పడ్డం తప్పదా? ఇప్పుడు ఇదే ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే ఆల్రెడీ ఆప్ అధినేతనే జైల్లో పెట్టారు. పంజాబ్ లోక్సభ ఎన్నికల్లో ఈసారి ఒంటరిగా పోటీ చేయాలని డిసైడ్ అయింది బీజేపీ. 13 లోక్సభ స్థానాల్లో సొంతగా అభ్యర్థులను బరిలోకి దించనుంది. ఇలాంటి సమయంలో పంజాబ్పై ఈడీ ఫోకస్ చేయడం కాస్త ఇంట్రెస్టింగ్ అనే చెప్పాలి. ఈడీ మరికొన్ని రోజుల్లో గనుక నోటీసులు జారీ చేసి విచారణ జరిపితే బీజేపీ ఎన్నికల అస్త్రం పంజాబ్ లిక్కర్ పాలసీ కావడం తథ్యం. ఇది పంజాబ్ స్టోరీ. ఇప్పుడు ఢిల్లీకి వద్దాం. కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటి నుంచి ఒక మాట వినిపిస్తోంది. అదేంటంటే జైలు నుంచే కేజ్రీవాల్ పాలిస్తారని. మరి కేజ్రీవాల్ కళ నెరవేరుతుందా? ఆయన వెళ్తూ కూడా అదే మాట చెప్పెళ్ళారు. అంటే అంత కాన్ఫిడెంట్గా ఎస్ చెప్పే సినారియో అక్కడ ఉందా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే ఢిల్లీ పాలిటిక్స్పై ఫోకస్ పెంచారు అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్. ముందు నుంచి కూడా లెఫ్టినెంట్ గవర్నర్కి ఢిల్లీ గవర్నమెంట్కి మధ్య ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మనం చూస్తూనే ఉంటాం. ఆయన ఎడ్డమంటే తెడ్డమంటారు, ఈయన ఎడ్డమంటే ఆయన తెడ్డమంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్ ఈయన జైలు నుంచి పరిపాలిస్తానంటే ఒప్పుకుంటారా? సర్కార్ జైల్ సే నహీ చలేగి అంటున్నారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా. ఢిల్లీ ప్రజలకు నేను నమ్మకం ఇస్తున్నా, ప్రజల ప్రభుత్వం జైలు నుంచి మాత్రం నడవదు అని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే కేజ్రీవాల్ కళ నెరవేరే పరిస్థితి అయితే కనిపించడం లేదు. నిజానికి గురువారంతో కేజ్రీవాల్ కస్టడీ ముగియనుంది, కానీ ఆయనకు బెయిల్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. సో ఆయన కూడా కవిత బాటలోనే తీహాడుకు వెళ్ళక తప్పని పరిస్థితి. ఇదే జరిగితే వెంటనే రంగంలోకి దిగేందుకు రెడీగా ఉన్నారు లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా. టెక్నికల్గా చూస్తే రాజ్యాంగం ప్రకారం ప్రస్తుతం నేరం నిరూపించే వరకు కేజ్రీవాల్ను నేరస్తుడిగా పరిగణించడం, కాబట్టి ఆయన చేతి నుంచి పాలనా పగ్గాలు వెళ్లే పరిస్థితి లేదు. నైతికంగా ఆయన రాజీనామా చేస్తే తప్ప టెక్నికల్గా ఆయన నుంచి అధికారాన్ని లాక్కునే పరిస్థితి లేదు. ఒకవేళ లెఫ్టినెంట్ గవర్నర్ ఏవైనా చర్యలు తీసుకుంటే మళ్ళీ ఈ పంచాయతీ రాజ్యాంగ ధర్మాసనానికి చేరుకోవడం పక్కా. ఓవైపు ఈ పంచాయతీ నడుస్తుంటేనే మరో బాంబు పేల్చారు కేజ్రీవాల్ సతీమణి సునీత. రౌజ్ ఎవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ సంచలన విషయాలు చెప్పబోతున్నారు. ఈడీ చెబుతున్న డబ్బు అంటే ఈ డబ్బంతా ఎక్కడుంది అని అడుగుతున్న ప్రశ్న ఉంది కదా, దానికి సంబంధించి ఆయన కోర్టులోనే బయట పెడతారంటూ బాంబు పేల్చారు కేజ్రీవాల్ భార్య సునీత. अरविंद जी ने मुझे एक बात और कही, इस सो कॉल्ड शराब घोटाले की जांच में ईडी ने पिछले 2 साल में 250 से ज्यादा रेड मार लिए. वो इस सो कॉल्ड शराब घोटाले का पैसा ढूंढ रहे हैं. अभी तक किसी भी रेड में एक पैसा नहीं मिला. अरविंद जी ने कहा है कि इसका खुलासा वे 28 मार्च को कोर्ट के सामने करेंगे. सारे देश को सच सच बताएंगे कि इस सो कॉल्ड
शराब घोटाले का पैसा है कहाँ? ఇప్పటి వరకు తమ ఇంట్లో ఎన్నోసార్లు సోదాలు చేసినా కేవలం 73,000 కంటే ఎక్కువ నగదును స్వాధీనం చేసుకోలేకపోయారు. ఇది ఆమె చెబుతున్న విషయాలు. మరి ఆమె చెప్తున్నట్టుగా డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ చెప్తే అసలు ఆయన ఏం సమాధానం చెప్తారనేది మీద ప్రస్తుతం చాలా ఆసక్తి కనపడుతోంది. మరి పంజాబ్పై ఈడీ ఫోకస్ చేస్తే ఏం జరగబోతోంది? కోర్టులో కేజ్రీవాల్కు బెయిల్ దొరుకుతుందా లేదా? ఆయన తిహాడ్ జైలుకు తప్పదా? ఇంతగా కేజ్రీవాల్ కోర్టులో చెప్పబోయే ఆ సంచలన విషయాలు ఏంటి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా కూడా ఈ కేసు మరో టర్న్ తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అది ఆప్కు ఊరట కలిగిస్తుందా లేదా మరింత ఇరుకున పెడుతుందా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.